హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు బ్లాగ్స్. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి రోజు ఏదో ఒక స్నాక్ ఐటెం తినడానికి వెతుక్కోవాలి కదండి. అందుకే ఈ వర్షాకాలం వేడివేడిగా ఈజీగా అయిపోయే వామాకు బజ్జీ చేసి చూద్దాంనండి. ముందుగా వామాకు కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకొని దానిలో 2 స్పూన్ల బియ్యపిండి కలుపుకొని తగినంత ఉప్పు, కారం, చిటికెడు సోడా ఉప్పు, చిటికెడు వాము వేసుకొని తగినంత నీరు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ వామాకు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కడుపులో అజీర్తి ఏ సమస్య ఉన్నా ఈ వామాకు తినడం వల్ల తగ్గుతుంది. కళాయిలో తగినంత నూనె పోసుకొని, ఆ నూనెలో ఈ పిండి చిన్న డ్రాప్ వేసుకొని ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవచ్చు. అది వేగగానే ఈ వామాకు బజ్జీ పిండిలో ముంచి వెంటనే ఇలా నూనెలో వేసుకోగానే పూరి పొంగినట్టు పొంగి బాగా వచ్చింది కదండీ! ఈ బజ్జీ కూడా వామాకు షేప్‌లో ఉండి చూడ్డానికి చాలా అట్రాక్టింగ్‌గా ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ ఇంట్లో కూడా వామాకు మొక్క ఉన్నట్లయితే వెంటనే కానిచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతు బ్లాగ్స్.